విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని కబర్స్థాన్కు దాదాపు 44,30,000 నిధులు శాంక్షన్ అయ్యాయి. ఈ సంబంధించి కబర్స్థాన్ అభివృద్ధి కోసం ముస్లిం పెద్దలందరూ కూడా కబర్స్థాన్ ప్రాంతానికి వచ్చి మరి శిలాఫలకం ఎమ్మెల్యే మల్లాది విష్ణు అదేవిధంగా మేయర్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా శిలాఫలకం ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం త్వరలోనే పూర్తయి కబర్స్థాన్ అందరికీ ముస్లిం ప్రజలందరూ కూడా ఉపయోగపడేలాగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా మేయర్ భాగ్యలక్ష్మి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా అక్కడ ప్రార్థనలు జరిపి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ భర్త హఫీజుల్లా, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా బీటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తితో ఇంటర్వ్యూ చేసేందుకు మరి విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని కబర్స్థాన్ ప్రాంతంలో అనేక ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక సమస్య ఒకటి ఉంది. దీనికి సంబంధించి ముస్లిం మైనార్టీలందరూ కూడా అనేక సార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా పరిష్కారం కాని ఓ సమస్య కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ముందుకు సాగుతున్న ప్రీతమ ఎమ్మెల్సీ రూహుల్లా గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్నో ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దాదాపు కబర్స్థాను ఎన్నో ఏళ్లుగా ఉంది. అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఉన్నట్టుండి మీ చొరవతోనే ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అంతకు ముందు పాలకులు పట్టించుకోలేదా లేకపోతే ఏంటంటే? అంటే ఇక్కడ మనం వచ్చి ఒక మైనార్టీ, ఒక ముస్లిము, ఒక క్రిస్టియన్, ఒక హిందూస్ అనేది 3-5 ఎకరాల చప్పున ఇక్కడ విఎంసీ అనేది కేటాయించి జరిగింది. ఇది కేటాయించిన తర్వాత ఇక్కడ అనేది గతంలో అనేది తూత్మాలిద్గా ఏదో చేసినట్లు అలా ఉంది. కాబట్టి మనం ఏం చేసామని దీనికి ఒకసారి చూడడానికి వచ్చాం. అసలు ఈ లోపల ఏం జరుగుతుందంటే అక్కడ చూస్తే ప్యాకాట ఆడాలు, గంజాయి తాగడాలు, వాళ్ళు మత్తులో ఉండి ఏం చేస్తాం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి ఇలా జరుగుతుంది అని మన పోలీసు వాళ్ళు పిలిపించి అంటే దీని ముందు రక్షణ చూడండి ఏంటంటే అనేది చేయడం జరిగిందండి. చేసిన తర్వాత అసలు దీనికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుండిద్ది అనేది నేను గతంలో మన బందర్ రోడ్లో కబర్స్థాన్ ఒకటి ఉందండి. అది మన బందర్లాకుల దగ్గర కబర్స్థాను బందర్ రోడ్డు కార్నర్లో ఉండిద్ది. అంటే దాన్ని కూడా ఒకసారి చూసి వెళ్ళి అంటే ఒక 6 నెలలు బ్యాక్ చూసి వెళ్ళి దీనికి కూడా 40 లక్షల రూపాయలు విఎంసీ ద్వారా తీసుకొచ్చి దానికి ఒక అందమైన పార్క్ ఏర్పాటు చేశాం. అంటే మాలో మైనార్టీలో ఒక ముస్లింతో చనిపోయిన తర్వాత 40 రోజులు అక్కడ వెళ్తారు, సమాధి దగ్గర వెళ్ళి అంటే ఒక దువా అనేది చేసుకుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోని అది 40 డేస్ అనేది కంపల్సరీ వెళ్తాం. మన ఆచారం అది మేము కంపల్సరీగా ఫజర్ నమాజ్ చదువుకునే వెళ్తాం. అక్కడ వెళ్ళే సమయంలో వాళ్ళు డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటంటే అక్కడ వెళ్ళి చూస్తే అది కూడా చాలా అందంగా ఏర్పాటు చేయించాం. అది చేసాం కాబట్టి ఇక్కడ 15 మసీదులు వాళ్ళు ఫ్లేవర్ దిగిన తర్వాత మినిమంగా 20,000 కుటుంబాలు ఉన్నాయండి. అంటే ఆ కుటుంబాల వాళ్ళు అందరూ వచ్చి అంటే మన 15 మసీదుల వాళ్ళని నన్ను కలిసి రూలా గాని దీన్ని ఒకసారి చూద్దాం అండి, అసలు అది చూస్తే మన చేతుల్లో జారిపోతుందండి. అంటే మనకు ముఖ్యమంత్రి గారు ఒక మైనార్టీ ఎమ్మెల్సీకి ఇచ్చారు కాబట్టి ఇది చేయాల్సిన బాధ్యతలు ఒక కబర్స్థాన్ కానీ, ఒక మసీద్ కానీ, ఒక మదర్సా కానీ దానికి ఏమైనా దానికి రక్షణ ఉండాల్సిన బాధ్యత నాకు పూర్తిగా ఉంది. దేనికంటే గతంలో ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చే ముందు కూడా ఇదే చెప్పారు, మైనార్టీ సమస్య ఏమున్నా అది నీ దృష్టికి రావాలి, నువ్వు అధికారులతో చేపించాలి, నీ వల్ల అంటే అధికారులు కూడా ఏమైనా అశ్రద్ధ చేస్తే నువ్వు నా దగ్గర వచ్చి చేపించాలని నాకు అంత హామీ ఇచ్చి నాకు అంటే మా ముఖ్యమంత్రి గారు అంటే మాకు ఇది అంటే ఎమ్మెల్సీ జరిగింది. కాబట్టి మేము కూడా ప్రతి క్షణం మైనార్టీకి ఏం కావాలి ఏమైనా అంటే మా మైనార్టీలోది ప్రత్యేకంగా అడిగేది ఏమైనా ఎక్కువలే ఉన్నది. ఒకటి కబర్స్థాన్ సార్ ఒకటి మా కబర్స్థాన్ రిపేర్ చేయండి లేదా బాగా చేయండి అంటారు. కాదండి ఇంకోటి మసీదు సార్ మా మసీదులో గోడలు లేవు అది లేదండి. ఇంకోటి మదర్సా. ఆ 3 తప్ప మా మైనార్టీలు అడిగేది ఏముండదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని ఇప్పుడు విజయవాడలో ఏమైనా ఉంటే దానికి అభివృద్ధి చేసే పనిలోనే మేము ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ముస్లిం మైనార్టీల కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒకసారి మన 50 ఇప్పుడు 8వ డివిజన్లో ఈద్గా అనేది మనం ముందు స్టేడియంలో చదివేవాళ్ళం. ఒక 15 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి షాదీఖానాలో చదువుతున్నాం. ఆ ఈద్గా స్థలం కూడా ఎప్పటి నుంచో వీళ్ళు అప్లికేషన్లు పెట్టడం, ఎమ్మెల్యే ఏంటంటే ఎవరు వచ్చినా పెట్టడం, ఏ అధికారులు వాళ్ళు పట్టించుకోవడం. మేము ప్రత్యేకంగా దానికి శ్రద్ధ తీసుకొని 20 లక్షల రూపాయలు దాని విఎంసీ ద్వారా మేము డబ్బులు తీసుకొచ్చి ఏంటంటే ఒక పహరీ కూడా ఏర్పాటు చేసి అందులో మాది ఏంటంటే ఒక ముసల్లా ఏర్పాటు చేసి ప్రతి నమాజు అద్భుతంగా దానిలో మినిమం వచ్చి 15,000 మంది నమాజ్ చదువుతారండి. ఆ 15,000 అంటే బక్రీదు రంజాన్కి నమాజ్ చదువుతారు. దాన్ని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం. అదే కాకుండా మన సుందరయా మసీద్ కూడా ఇప్పుడు దానికి కూడా కొన్ని నిధులు తెప్పించి అది కూడా చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మన
అదే మసీదు మన ఇప్పుడు మదీనా మసీదు అని ఒకటి కడుతున్నారు, దానికి 15 లక్షల రూపాయలు దేవుడి వల్ల శాంక్షన్ అయిపోయి అది కూడా త్వరలో వాళ్ళకి అందుబాటులో ఉంటాయండి. ఇప్పుడు మన సెంట్రల్ నియోజకవర్గంలో మీరే చెప్తున్నారు దాదాపు ఎన్నో వేల మంది ముస్లిం మైనార్టీ ఉన్నారని. వీరందరికి సంబంధించి ఉర్దూ పాఠశాల ఒకటి ఫ్లైఓవర్ దిగిన తర్వాత చాలా మంది కోరుతున్న ముఖ్యమైన కోరిక అదైతే. దానికి సంబంధించి మీ వంతుగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? అంటే షాదీఖానా బ్యాక్ సైడ్ వచ్చి మినిమంగా 1200-1500 గజాల సైట్ ఉందండి. సైట్ ఉంది. మేము కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మనం కూడా ప్రత్యేకంగా మా కౌన్సిలింగ్ లో పెట్టి దానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి తర్వాత మనం ఇందులో కూడా పెడతామని అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ. అంటే చిన్నపిల్ల అంటే మద్రసా అనేది చాలా నేను చెప్పాను, మాకు మూడు, ఒకటి మసీదు, ఒకటి ఖబర్స్థాన్, ఇంకోటి వచ్చి మద్రసా. ఆ మూడిట్ల కోసం మేము ఎంత దూరం పాకులాడతాం కాదంటే డైరెక్ట్ సీఎం గారితోనే అప్లికేషన్ దానికి ఓకే చేపిస్తాం. ఇప్పుడు మీ 2024 ఎన్నికలు రానున్నాయి, మీకు తెలుస్తున్నాం. ఇప్పుడు అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్ని జరుగుతున్నాయి, చాలా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలో ఒకవేళ ఈ ప్రాంతానికి సంబంధించిన ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతం, మీరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి ఈ ముస్లిం మైనార్టీ తరఫున 2024 ఎన్నికల్లో జగన్ గారికి ఓట్లు వేయించేందుకు మీ వంతు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు కేవలం ఒక 2 ఎమ్మెల్సీలు ఇవ్వడానికే అయ్యేది కాదు మైనార్టీస్కి. ఏదో అంత రాష్ట్రం మీద 2 ఎమ్మెల్సీ ఇవ్వడానికి కుదిరేది కాదు. జగనన్న మైనార్టీ పక్ష ఎంత ప్రేమ చూపించాడు చూడండి. 4 ఎమ్మెల్సీలు, ఒకటి మినిస్టర్ డిప్యూటీ సీఎం, ఇంకోటి వచ్చి ఆ 4 ఎమ్మెల్సీలు వచ్చి ఒకటి వైస్ చైర్మన్. అంటే ఇక్కడే మన మైనార్టీల పట్ల జగనన్న చూపించే ప్రేమ ఇక్కడే కలిసింది. దేనికండి మొన్న హజ్జికి వెళ్తారు. హజ్జికి వెళ్ళే వాళ్ళకి రాష్ట్రాల కన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80,000 రూపాయలు ఒక్కొక్క హజ్జీ మీద భారం పడుతుంటే 1852 మంది వెళ్ళారండి. వెళ్తుంటే సార్ ఇలా భారం పడుతుందండి, వెంటనే ఆ 80,000 కూడా మా ప్రభుత్వం డబ్బులు ఏర్పాటు చేస్తారండి. వాళ్ళు 1 సెకండ్లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడినాయి. అంటే మైనార్టీ పట్ల ప్రేమించే చూపు ఒక మంచి ప్రేమ. అంటే మేము ఇప్పుడు చూసామండి, మాకు కేవలం పిలవడం, ఆ టైంలో వాడుకోవడం, పక్కన పెట్టడం. ఓన్లీ గత చంద్రబాబు ప్రభుత్వంలో మాకు అసలు మైనార్టీ మినిస్టర్ ఉన్నాడండి. అంటే మా మైనార్టీ మినిస్టర్ ఇప్పుడు మాకు మైనార్టీకి డిప్యూటీ సీఎం ఉన్నారు. ఈ రోజుల్లో అందరు గమనిస్తారండి. రేపు రాబోయే జిల్లా కాదండి 175 నియోజకాలు కూడా మా మైనార్టీ, మాకు ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ జెండా భుజం మీద పెట్టుకొని డోర్ టు డోర్ తిరిగి మాకు మంచి చేస్తాడు, మాకు న్యాయం చేస్తాడు, మా మైనార్టీకి పక్కన కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటో తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము తోడుకుంటాం. అది మా బాధ్యత. మా ఇప్పుడు మైనార్టీలో ఒక చిన్నది ఉందండి, ఒక్కసారి ఎవరైనా చిన్న సహాయం చేస్తే అది చచ్చిపోయేదాకా మేము మర్చిపోము. అది మా మైనార్టీ గొప్పతనం. అది మా మైనార్టీలో ఒక రక్షణ, ఒక ప్రేమ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సొంత కొడుకులాగా, ఒక సొంత అన్నేలాగా, ఒక సొంత తమ్ముళ్లాగా, ఒక సొంత ఇప్పుడు మావయ్యలాగా భావించి ప్రతి యువకుడు కానీ, ప్రతి మైనార్టీ సోదరులు కానీ అతనికి 5 పూట్ల నమాజ్ లో కూడా దువా చేస్తాం మేము. అతను ఆరోగ్యం ఉండాలి, ఇంకా రాష్ట్రానికి మంచి పని చేయాలి, ఇంకా మైనార్టీకి సపోర్ట్ చేయాలి అనేది. కాబట్టి రేపు జిల్లా కాదండి 175 నియోజకాలు కూడా కష్టపడి మా వంతు మైనార్టీల వంతు మేము కష్టపడి జగనన్నకి మంచి మెజార్టీ తెప్పిస్తాం. దేనికంటే మాకు హజ్జికి వెళ్ళడానికి సహకరిస్తున్నారు, మాకు ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ ఇచ్చారు ఏంటండి, మాకు ఇప్పుడు 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఎప్పుడు ఏమైనా కావాలంటే మొన్న సివిల్ దాని మీద దేశం మొత్తం అల్లారిపోతుంటే మా మత పెద్దలు కూర్చోబెట్టి నేను ఒప్పుకుంటేనే నా రాష్ట్రంలో వచ్చేది, నేను ఒప్పుకోను, మీతో మాట్లాడిన తర్వాత ఏ పని చేయను, ఎవరో మీకు ఏమో చెప్తే వినబాకండి అనేది అంత ప్రేమగా మాట్లాడే ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా మేము వదులుకుంటామని ఏ తక్షణం వదులుకోము. ప్రతి క్షణం ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిన నుంచి ఏంటండి జగనన్నకి 2వ సారి సీఎం చేసేదనగా మా మైనార్టీ అందరూ తోడుకుంటామని మేము మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఇది చూసారుగా. మొత్తంగా చూసుకున్నట్టయితే మరి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ రుహుల్లా గారు చెప్తున్న ప్రధాన అంశాలు 2024 ఎన్నికల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరూ తోడుగా ఉండడానికి నా వంతు కృషి చేస్తానంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లింలు ప్రధానంగా కోరే అనేక సమస్యలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా పరిష్కరించుకోకపోతే మరి ఎలాగైనా సరే పరిష్కరించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి సమస్యలు చెప్పుకోమని తమకు చెప్పినట్టుగా చెప్తున్నారు. ఇది మొత్తంగా ఎమ్మెల్సీ రుహుల్లా గారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.